प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम्। श्रीराजराजेश्वरी मम देहि करावलम्बम्। హలో హలో, నాకు ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ ఉంది, రావడానికి లేట్ అవుతుంది. నా కోసం మీరు వెయిట్ చేయొద్దు, ఫోన్ చేసి పడుకోండి. సరే త్వరగా వచ్చేయండి. సరే కానీ అమ్మాయి ఇంటికి వచ్చిందా? వచ్చింది, ఏదో పనిలో ఉన్నట్టుంది. సరే ఉంటా. అలాగే, జాగ్రత్త. సరేనండి. అంబులెన్స్ అండి, వికారాబాద్ హైవే పక్కన ఒక యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి. పక్క జరగండి అమ్మా, పక్క జరగండి. అలా సైలెంట్గా కూర్చోకపోతే వెళ్ళి బ్యాగ్లో బుక్స్ వద్దొచ్చుగా. అప్పుడే స్కూల్కి పంపించడం అవసరం అంటావా? ఒక్కతే ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో. ఇప్పుడు ఏం చేద్దామైతే? నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేద్దాంలే. లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట అన్నారు. ఆల్రెడీ మీ మాట విని 1 ఇయర్ వేస్ట్ అయింది. అది కాదే. ఏం చెప్పినా వినేదే లేదు. ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. ఏంటి డాడీ డల్గా ఉన్నావు? లేదు మా, నన్ను స్కూల్లో జాయిన్ చేయడం నీకు ఇష్టం లేదా? అది కాదురా, ఒక్కదానివే స్కూల్కి ఎలా వెళ్తావో ఏంటో అని. స్కూల్కి వెళ్ళను నాన్న, నీ దగ్గరే ఉంటాను. అయితే వద్దులే. సిగ్గు లేకపోతే సరే, ఇంకా నవ్వొకటి. ఏమండి, పాప మీ గురించే వెయిట్ చేస్తుంది. వస్తున్నానే. కేక్ కట్ చేయమన్నా కట్ చేయడం లేదు. వెంటనే వచ్చేస్తున్నాను. త్వరగా రండి. అలాగే. డాడీ వస్తున్నారు. డాడీ వచ్చాడు. హ్యాపీ బర్త్డే మా. నీ గురించే చూస్తున్నా నాన్న, కేక్ కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ బేటా. కూడా రెడీ. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రాజెక్ట్ వర్క్ ఎంత వరకు వచ్చిందమ్మా? ఆల్మోస్ట్ అయిపోయింది నాన్న.
ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం కోసం స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, నైస్ నైస్. మా ఈ రోజు కూడా ఇదేనా? స్పెషల్ ఏం లేదా? స్పెషలా? చూడండి. రేపు చూద్దాం లేవే. బ్రేక్ఫాస్ట్ చేయ నువ్వు. చూడవే ఎలా ఉన్నాడో. చూడమ్మా. అబ్బా విసిగించకే. దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం. నేను ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా మీరు ఇలాగే చేస్తూ ఉండండి. ఊర్లో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ కూతురికి తప్ప. నేను ఎంతగా మొత్తుకున్నా మీకు పట్టదు కదూ. మా ఏంటమ్మా ఇంకెన్ని రోజులు ఉంటావే ఇలా? ఎందుకే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని మూడు చెడగొడతావు? మీకు దాని కోపం కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించట్లేదు కదా. ఇక అంతా మీ అబ్బా కూతుర్లు ఇష్టం. ఎలా కావాలంటే అలా చేసుకోండి. అది కాదే. సార్ జస్ట్ 5 minutes సార్, ఇంకా కావ్య రాలేదు. ఓకే సార్. బుజ్జి సెటప్ మొత్తం రెడీయా? మొత్తం రెడీ అక్క, నీదే లేటు. ఇదిగో అక్కడికి వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అసలు మేడం. ధరలు ఎలా ఉన్నాయి? వచ్చిన కస్టమర్లు ఏమంటున్నారు? కస్టమర్లు వస్తలేరు మేడం. కస్టమర్ రాక ఇబ్బంది ఉన్నది. ఇక్కడ పండించిన కూరగాయలు మిగిలిపోతున్నాయి. ఎక్కడనే మిగులుతుంది. ఏమన్నా సాయం చేయందని కోరుకుంటున్నాను. దళారుల మోసాలని మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామమ్మా. సో ఇదేంటి ఇవాళ రైతుల కష్టాలు. కెమెరాను బుజ్జితో మీ కావ్య. థ్యాంక్ యూ. ఇంకేటక్క ఏమంటున్నాడు బాసు? వేరే పనేం లేదా? పొద్దున్న లేస్తే పొలిటీషియన్స్ అవేర్నెస్ అంటూ ఎప్పుడు ఇదేనా? వేరే ప్రోగ్రామ్ ఏం చేసుకున్నాడు మనల్ని? మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టాడక్క? మరి నెక్స్ట్ అసైన్మెంట్ స్టేట్ వైజ్గా పాపులర్ అవుతున్న స్కీమ్స్, వాటి వెనక జరుగుతున్న స్కామ్స్ గురించి ఆరా తీయటం. ఇక డే కాదు, నైట్ కూడా ఫుల్ వర్క్. ఏంటి నైట్ కూడానా? స్కీమ్స్ గురించి రీసెర్చ్ చేయడానికి డే ఓకే, బట్ స్కామ్స్ గురించి నైట్ కూడా తిరగాల్సిందే. వీడు ఆ స్కామ్ ఈ స్కామ్ అని వీడి మీద స్టింగ్ ఆపరేషన్ చేయించుకునేలా ఉన్నాడక్క. ఆ స్కామ్ చేసి వాడు ఎక్కడున్నాడో కానీ. సరే వెళ్దాం. పట్టుకో. సరే సేపు కలుపుతావురా? రెడీ ఉండరా, ఇద్దరం ఉప్పు. ఇప్పటికే 70,000 ఇవ్వాలా? ఎప్పుడు సోబే? ఏంట్రా వాగుతున్నాం? పలిసిందా? షో నాదేరా. ఎక్కడికి రా? రేపు ఇప్పటికే 70,000 ఇవ్వాలి. తీయరా డబ్బులు. కాలర్ మీద చేతిరా. తీయండ్రా.
చాలా బాగుంది వెడ్డింగ్ కార్డ్. ఎవరిదే? ఆ పిల్ల దీనికంటే 3 సంవత్సరాలు చిన్నది. నా బాధ ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఇటు చూడరా, అమ్మ బాధపడడంలో కూడా నిజం ఉంది కదరా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. అలాంటిది ఏం లేదు నాన్న. మరి ఇంకేంట్రా తల్లి, పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది తల్లి. నా మాట విని కనీసం మీ అమ్మ కోసమైనా ఒప్పుకోరా. సరేనన్నా, మీ ఇష్టం. మన అమ్మాయికి కూడా Parnain.comలోనే సంబంధం చూద్దామండి. సరే అయితే. ఆఫ్టర్ ఆల్ 70,000 కోసం క్లబ్లో అందరి ముందు నా ఇజ్జత్ తీసాడు రా. అరే ఏం చేస్తున్నావురా? ఆ క్లబ్లో ఆ బేవర్స్ గల్తో పంచాయతీలేంట్రా?
లైఫ్లో సెట్ అవ్వా నువ్వు? ఇంకెన్నాళ్ళు ఇలా? లైఫ్లో సెటిల్ అవ్వాలని నాకు ఉందిరా, బట్ హౌ? ఒక బెస్ట్ చాయిస్ ఉంది, చేస్తావా? లైఫ్లో సెటిల్ అవుతానంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అంత త్వరగా సెటిల్ అయ్యేలేవు. సో ఒక మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వు. నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. ఇప్పటికిప్పుడు నన్ను లైఫ్లో సెట్ చేసే పిల్ల ఎక్కడ దొరుకుతుందా? సెట్ చేద్దాం. ఏం చేస్తున్నావు? లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకోమన్నావుగా, దాని గురించి చూస్తున్నా. ఆల్మోస్ట్ డన్. అన్ని మ్యాట్రిమోనీ సైట్స్లో నా పోర్ట్ఫోలియో అప్లోడ్ చేసి నో కాంప్రమైజ్ మామ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మన వలలో ఏ చేప పడుతుందో చూద్దాం. నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికే వరకు ట్రై చేద్దాం. చూడవే, ఇద్దరు బాగున్నారు. నీకు నచ్చాడా? సరే అయితే మీటింగ్ అరేంజ్ చేయి. నేను వెళ్ళి చూస్తా, బాగున్నాడో చెప్తా. ఇద్దరు ఫైనల్. బాగున్నారు. జాబు కూడా మంచి జాబు. వీళ్ళిద్దరిని రేపే వెళ్ళి కలువు. ఏంటి బా నక్కి చూస్తున్నావు? ఆ అబ్బాయితో బాగా మాట్లాడవే. అందుకే కదా రెడీ అవుతుంది. ఏరా అమ్మాయి వచ్చిందా? లేదు మా, ఇంకా రాలేదు. సిగ్గు లేదారా నీకు? అమ్మాయి కంటే ముందే వెళ్ళి అక్కడ తన కోసం వెయిట్ చేస్తావా? చీప్ అయిపోవు. నేను ఎర్లీగా వచ్చిందేం లేదు, ఎగ్జాక్ట్ టైంకి ఇక్కడ ఉన్నాను, తనే లేటు. సో అమ్మాయికి టైం సెన్స్ లేదనమాట. అవును. అప్పుడే కమిట్ అవ్వకు. తన కాన్వర్సేషన్ మొత్తం విన్నాక నేను ఫైనల్ చేస్తాను. మా సూపర్ ఉంది మా. రే తొందరపడి కమిట్ అవ్వకు, చెప్పాను కదా. మా ఇప్పుడే వచ్చింది తను. మా నువ్వు ఫోన్ కట్ చేయి, నేను తర్వాత చేస్తాను. నేను లైన్లోనే ఉంటానురా. హాయ్. హలో. కాఫీ ఆర్డర్ చేద్దామా? కాఫీయా? నో నో, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో కోకోనట్ వాటర్ తాగుదాం. వాట్? కాఫీ డేలో కోకోనట్ వాటరా? చాలా బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, టూ కోకోనట్ వాటర్ ప్లీజ్. ఎలా అనిపిస్తుంది మన మీటింగ్ ఈ కాఫీ డేలో? కాఫీ డేలో కాకుండా కోకోనట్ బండి దగ్గర మీట్ అంటే చాలా బాగుండేది. యువర్ సో ఫన్నీ. పెదవా జోక్ కాదురా, అది నీ మీద పని చేసింది. ఏంటి, మీరు నా మీద పని చేశారా ఇప్పుడు? వాట్? సమ్మన్ ఇస్ ద ఫోన్? చెప్పొద్రోయ్. తెలిసిపోయినట్టుంది. యా, అమ్మ ఫోన్లోనే ఉంది. హౌ డిస్కస్టింగ్. ఏంటన్నారు? నథింగ్. నేను ఏ విషయమైనా అమ్మతోనే షేర్ చేసుకుంటా. ఓ టైమ్ అప్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు కొంచెం పంచువాలిటీ ఎక్కువ. బై ద వే, ఎండ్ ఆఫ్ ది మీటింగ్ నాతో కన్వర్జేషన్ ఎలా అనిపించింది? మీటింగ్ మీరు కాకుండా మీ అమ్మగారు వస్తే ఇంకా బాగుండేది. యు ఆర్ సో ఫన్నీ. అవును, మీరు ఎటు వెళ్ళాలి? పంజాగుట్ట. ఓ నేను అటే వెళ్తున్నాను. ఒకసారి అమ్మని అడుగుతాను, నేను డ్రాప్ చేయనా అని. ఏమైందండి, హెడ్ఏక్గా ఉందా? మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక స్ట్రాంగ్ కాఫీ. షిట్.
వచ్చాడమ్మా. ఆ అబ్బాయితో కొంచెం పద్ధతిగా మాట్లాడమ్మా. అవుతుంది. నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఇదైనా ఓకే చేయవే. సరే బాయ్. అసలు వస్తుందా రాదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పరబ్రహ్మమే కదా? హలో, వినిపిస్తుందా? బేసిక్గా వినిపిస్తోంది. ఇప్పటివరకు రాహుకాలం నడుస్తోంది, అందుకే మౌనంగా ఉన్నా. మహాలక్ష్మి ఐటెంకి ఐటెంగా ఉన్నా. ఇంటికి వచ్చా చెప్తాను ఇప్పుడు. ఎలా ఉన్నారు? ఇద్దరు నచ్చారా? ఓ గ్లాస్ వాటర్ ఇమ్మా. ఎలా ఉన్నారు చెప్పమ్మా. నేను పెళ్లి కొడుకుని చూడమన్నాను, పిచ్చి నా కొడుకుని కాదు. ఏమైంది అలా అంటున్నావు? మా ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఒక్కొక్కడు ఐటెంలా ఉన్నారు. వాళ్ళు చూస్తేనే బాడీ షివరైపోతుంది. మేబీ నా లైఫ్లో అలాంటి వాళ్ళని ఎప్పుడూ కలవకూడదు అనుకుంటున్నాను. అలా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఇలాంటి ఏదో పిక్ చేసుకుని కలవమన్నావో ముందు నీ కాళ్ళు ఏర్పడతాను. అలా అంటే ఎలా అమ్మా? ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని కలవడం నా వల్ల కాదు. నీకు ఎవరైనా నచ్చితే నాకు చెప్పు. ఫస్ట్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని నేను ఫైనల్ చేస్తాను. అది నాకు నచ్చిన తర్వాతే. నీకు ఇది అయినట్టే. నువ్వు దీనికి ఎస్ అంటేనే పెళ్ళైనా ఇంకేదైనా. అనక చేస్తానా రాక్షసి? ఏంటి? నేనేమన్నాను? మా అమ్మాయి బంగారం అన్నాను, అంతే. ప్రేమను లేరా? ఏంట్రా? షీజ్ ద వన్ రా. ఇలా ఉందిరా? సూపర్ ఉందిరా అమ్మాయి. నీ కంపెనీలోనే టీమ్ లీడర్ అని చెప్పాను. ప్రాబ్లం అయితే రాదుగా? రే, నీకు ఎందుకురా డౌట్? మా ఎండి నాకు చాలా క్లోజు. నేను ఆల్రెడీ మాట్లాడి కూడా పెట్టాను. నువ్వు జస్ట్ రేపటి నుంచి పర్ఫార్మెన్స్ అవర్ కూడా చాలు. చూస్తావుగా నా పర్ఫార్మెన్స్. అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఏ ఈ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడు. అమ్మ నాకు టైం అవుతుంది. ప్లీజ్ అమ్మా చూడమ్మా, ప్లీజ్ ప్లీజ్. మా అమ్మ కదా, చూడు ప్రొఫైల్ కూడా ఎంత బాగుందో. పెద్ద కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. చూడ్డానికి కూడా ఎంత బాగున్నాడో చూడమ్మా. నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చెప్పు ఎలా ఉన్నాడో. పర్లేదు, బాగున్నాడు. ప్రొఫైల్ కూడా బాగుంది. అయితే అబ్బాయితో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేయనా? మహాలక్ష్మి నీకు నిన్ననే చెప్పాను, మర్చిపోయావా? ఫస్ట్ అబ్బాయి నాకు నచ్చాలి, తర్వాత నేను ఫైనల్ అనుకున్నాక నీకు చెప్తాను. ఓకేనా? సరే మరి నేను బయలుదేరుతా. బాయ్. బాబు ఎవరో? నన్నే ఎవరైనా అడుగుతావా? ఇక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఎవరి తాలూకా సార్ మీరు? టీమ్ లీడర్ ప్రశాంత్ తెలుసా నీకు? ఓ ప్రశాంత్ సార్ తాలూకానా? వెళ్ళండి సార్ వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడే ప్రోగ్రామ్ చేయాలక్క? ఇది కొంచెం పర్సనల్ ప్రాజెక్ట్ రా. ఏంటక్క విషయం? ఏంటక్క అలా అయిపోయో? ఎలా ఉన్నాడు రా? వాడికేమక్క సినిమా హీరోలా ఉన్నాడు. ఎవరక్క? అన్నీ సెట్ అయితే మీ బావగారు రా. ఓ రియల్లీ? కుర్రోడు అద్దరిపోయాడక్క. నువ్వు సూపర్ అక్క కదా. నువ్వు అప్పుడప్పుడు అంటుంటావు కదా లైవ్ టెలికాస్ట్ కోసం ఛాన్స్ కావాలని. సో ఇదే లైవ్ అని లోపలికి వెళ్ళి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు, తన గురించి తెలుసుకుంటా. లైవ్ ప్రోగ్రామ్ లాంటిది అన్నావు కదక్క. చూడక్క నా సత్తా ఏంటో చూపిస్తా. రే 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 ఆగు. జూ నుంచి తప్పిపోయిన చిన్న సైజ్ ఎలుగుబంటిలో ఉన్నావు. ఎవరా నువ్వు? పాపులర్ న్యూస్ ఛానల్ విజయ్ న్యూస్ నుంచి వచ్చాను సార్.
సాఫ్ట్వేర్ ఆఫీస్లో నీకేంట్రా పని? సార్ మీ సాఫ్ట్వేర్ శ్రమని త్యాగాన్ని ఎవరు గుర్తించట్లేదు సార్. మీ కంపెనీ డెవలప్మెంట్ కోసం మీ లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేస్తుంటారు, ఎన్ని త్యాగాలు చేస్తుంటారు. ఆ త్యాగాన్ని ప్రపంచాన్ని చూపించడం కోసం మీ మీద ప్రోగ్రామ్ చేద్దామని వచ్చాను సార్. సార్ సార్ ఏమైంది సార్? ఏంటి సార్ ఆ కన్నీళ్ళు? ఇన్నాళ్ళకి ఆ భగవంతుడే మా సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టాలు చూసి మిమ్మల్ని పంపించినట్టుంది. మీకేం ప్రోగ్రాం కావాలో చెప్పండి, మేమిస్తాం. మా సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఏ ప్రోగ్రామ్ అయినా సరే నేను ఇస్తాను పర్మిషన్. బాయ్స్ కమాన్ రండి తొందరగా, కమాన్ తీసుకోండి సార్. ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది? 10 minutesలో ఫినిష్ అవుతుంది సార్. ఓకే, ఫినిష్ చేసి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ప్రశాంత్ ఇక్కడ టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడా? అవును, చాలా రోజుల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఓకే. ఎప్పటి నుంచి పరిచయం నీకు? ఆల్మోస్ట్ 1 year నుంచి పరిచయం. ఓ ఓకే. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. సార్ లిఫ్ట్ సార్. సార్ లిఫ్ట్ సార్. సార్ లిఫ్ట్ సార్. ప్రాబ్లం ఏంటి? ఏమో సార్, ఒకసారి కార్ ఆగిపోయింది సార్. సరే నువ్వు లాంచ్. ఓకే సార్. అప్పుడే స్టార్ట్ చేయకు. అలాగే సార్. సార్ ఏమైనా నాయక్ డల్గా ఉన్నావు? నమస్తే సార్, మీరు వచ్చింది చూసుకోలేదు సార్. నేను అడిగింది ఏమైంది డల్గా ఉన్నావని. అదేం లేదు సార్, బాగానే ఉన్నాను. నువ్వు అదేం లేదన్నా, నీ వాయిస్లోనే అర్థమవుతుంది ఏదో ఉందని. చెప్పు ఏమైంది? అదే చెప్పాను కదా సార్, అమ్మకి ఒంట్లో బాగాలేదని. ఏమైంది అమ్మకి? అమ్మకి చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు సార్. ఏ హాస్పిటల్? మా బస్తీ హాస్పిటల్ సార్. సార్ సార్ ఇప్పటికే చాలా డబ్బులు తీసుకున్నాను సార్ మీ దగ్గర. వద్దు సార్, వద్దు సార్. నో ప్రాబ్లం. అమ్మని ఇమీడియట్గా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించు. అర్థమైందా? అమ్మ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను. సరే సార్. అమ్మ లేని జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సరేనా? మనసంతా శశివదనా పులకింతే పులకింతే నవమదనా నాలో నీ స్మరణే మాయే నీ వలన ఈ రోజులా ఏదో వల వేసావుగా రారా కన్నానే కలలే రోజే ఎదలో విన్నానే కదలేవేవో ఇచ్చానే మనసే నీకేలే చిలిపిగా నీతోనే చరితలు రాస్తానే మనసంతా శశివదనా పులకింతే నవమదనా Bye.
వేచి చూసే కంటి పాపే నీవని వింతల్లో నా తేలుతున్నా మాయే నీదిరా నిన్నే ఏరి కోరి వచ్చా నన్నే చూడరా నన్నే నన్నే ఏలుకోరా నాతో ఉండిపోరా నన్నే నన్నే ఏలుకోరా నాతో ఉండిపోరా మనసంతా శశివదనా పులకింతే నవమదనా నాలోని స్మరణి మాయే నీ వలన ఈ రోజులా ఏదో వల వేసావుగా రారా కలిసేనేమో నిన్నే ఇలా చూడగా సమీపానికొచ్చావంటే ఏదో ఏదో తొందర నిరంతరం నిన్ను చూస్తూ అనుక్షణం సాగనా నేలే నన్ను మోస్తూ ఉందా నింగి చేయి చాపెనా గాలి నన్ను గిల్లుతోందా నీరే నన్ను తాకినా ఎన్నో ఎన్నో జన్మలైనా నిన్నే నిన్నే కోరనా ఎన్నో ఎన్నో జన్మలైనా నిన్నే నిన్నే కోరనా మనసంతా ఏంటి మహాలక్ష్మి ఏంటో రాస్తున్నావు? నువ్వెలాగో నా మాట వినడం లేదుగా, అందుకే నా కూతురికి త్వరగా పెళ్ళయ్యేలా చూడమని ఆ రాముడికి మొరపెట్టుకుంటూ రామకోటి రాస్తున్నా. ఇక రాముడితో అవసరం లేదులే, రాముడిని మాట వేశాడు. అంటే నీకు ప్రశాంత్ ఓకేనా? కావాలంటే నువ్వు మీటింగ్ కూడా అరేంజ్ చేయొచ్చు. ఇంత మంచి మాట చెప్పావే, ఉండు ఇప్పుడే కాల్ చేస్తాను. మను మను ఒక నిమిషం చెప్పురా. కావ్య నుండి కాల్ వస్తుందిరా. సూపర్ మామా, లిఫ్ట్ చేయి. హూస్ దిస్? నేను కావ్య వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను బాబు. కావ్య అదే పరిణయం.comలో అమ్మాయి ఫోటోకి రిక్వెస్ట్ పెట్టారు కదా. ఓ ఆంటీ సారీ, రిక్వెస్ట్ పెట్టి ఆల్మోస్ట్ 10 days అయిపోయింది కదా, సడన్గా గుర్తు రాలేదు. సారీ బాబు, మేము చూసుకోలేదు, జస్ట్ ఇప్పుడే చూసాం. అయ్యో ఆంటీ పర్లేదు, ఇట్స్ ఓకే. మా అమ్మాయి మిమ్మల్ని ఒకసారి కలుస్తానంటుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తే. షూర్ ఆంటీ, ఇవాళ ఈవినింగ్ ఫ్రీగానే ఉన్నాను. షార్ప్ 5 PM కాఫీ డేలో కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను. అలాగే ఆంటీ. సూపర్ మామా, ఛాన్స్ కొట్టావు. అమ్మా ఎలా ఉన్నాను? అబ్బా చెప్పమ్మా. ఎలా ఉంటావమ్మా? నా దిష్టే తగిలేలా ఉంది. సరే మా బయలుదేరుతాం, వెళ్ళు. హలో. హాయ్, ఐమ్ ప్రశాంత్. కావ్య. వుడ్ యు లైక్ టు హ్యావ్ ఎ కాఫీ? క్యాపుచినో? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. క్యాపుచినో ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడగానే అంత స్పీడ్గా ఎలా కనిపెట్టావు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ రెడీ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మీరు అసలు ఏమనుకోకపోతే ఈ విషయం మీకు చెప్పి తీరాలండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ ఇమేజ్ ఇక్కడ కాదు, ఇక్కడ సేవ్ చేసుకున్నా. రియల్లీ? ఇంతమందిలోనే కాదు, ఎంతమందిలో ఉన్నా సరే మిమ్మల్ని ఇట్టే కనిపెట్టేస్తా. షుగర్ బ్రౌన్. ఇంతకుముందు మ్యాచెస్ చేసే ప్రాసెస్లో ఇంకెవరైనా కలిసారా? లేదండి, యోధవన్. వై? మ్యాచెస్ చూస్తున్న ప్రాసెస్లో మిమ్మల్ని చూశాను, అక్కడే ఆగిపోయాను. ఎందుకో తెలీదు, ఐ ఫెల్ట్ యూర్ ది ఓన్లీ వన్. అందుకే ఇన్ని డేస్ నుండి మీ దగ్గర నుండి రిప్లై రాకపోయినా సరే ఎక్కడో ఒక చిన్న హోప్ దట్ వన్ డే మనం ఇలా కలుస్తామని. సరే, మరి మీ మ్యాచ్ ప్రాసెస్లో మీరు ఎవరిని చూడలేదా? అదెందుకు అడుగుతారులే. వాట్ హ్యాపెండ్? ఇద్దరిని కలిసాను, తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ఐటమ్కి ఐటమ్ గారు. మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫర్ మీ మ్యారేజ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే మనం ఎవరైనా సోల్మేట్గా ఫీల్ అయితే ఆ మనిషిని మన లైఫ్లోకి తీసుకొచ్చి లైఫ్ ఫుల్ఫిల్ చేసేదే మ్యారేజ్ అంటే. దట్స్ ద రీజన్ వై మ్యారేజ్ ఇస్ గ్రేట్, అట్లీస్ట్ ఫర్ మీ. ఎలా ఉంది మీ ప్రొఫెషనల్ లైఫ్? ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, స్టిల్ అచీవింగ్ అండ్ గోల్స్. అండ్ యూ? యా, జస్ట్ 1 second. ఫైన్. హలో. ఓకే, ఆన్ ది వే. ఓకే, ఇంక వెళ్దామా? ఆఫీస్కా? ఓకే. ఎక్కడున్నారో మేడం? ఎందుకో ఏమో తెలీదు, ఇంకోసారి చూడాలని మాట్లాడాలని అనిపిస్తుంది. ఆల్రెడీ లొకేషన్ కూడా షేర్ చేశాను. అయితే 10 minutesలో నీ ముందు ఉంటాను. ఎవరు మీరంతా? ఏంటి న్యూసెన్స్? సార్ 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 రండి సార్, ప్లీజ్ సార్ రండి సార్. కావ్య ఎక్కడా? కూర్చోండి సార్. సార్ రండి సార్. నువ్వేనా కావ్య? ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, గవర్నమెంట్ చేస్తున్న స్కీముల గురించి ఏదో ఎంక్వైరీ పేరుతో మా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఎంక్వైరీ చేసావట. ఈ క్షణమే ఇవన్నీ స్టాప్ చేయి, లేదంటే నీతో పాటు ఈ ఛానల్ కూడా కనపడకుండా పోతుంది. మీ ఛానల్ ఉంది మా కోసం ప్రోగ్రాం చేయడానికి, కానీ మా మీద ప్రోగ్రాం చేయడానికి కాదు. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఏంటి ప్రాబ్లం? ఏదో చిన్న వర్క్ ఇష్యూలే. జస్ట్ ఒక 2 minutesలో వస్తాను. సరే, నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను. సరేనా? ఈవినింగ్ మీట్ అవుదాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నువ్వు చేసే ఎంక్వైరీస్లో రౌడీస్ గుండాస్ ఆఫీస్ వరకు వచ్చేలా చేస్తున్నావు. యాక్చువల్ విషయం చాలా పెద్దది సార్, అందుకే వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పెట్టిన స్కీమ్ ఉందో, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారెన్లో చదవడానికి మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది అన్న స్కీమ్ ఏదైతే ఉందో, దాని వెనక ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది. అలా హైయర్ చేసిన అమ్మాయిలని డిఫరెంట్ కంట్రీలు తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, 100% ప్రూఫ్ తీసుకొస్తాను. ఓకే, జాగ్రత్త. ఎక్కండి. ఎక్క. హలో ప్రశాంత్, ఇక్కడ సంథింగ్ ఇస్ రాంగ్. ప్రశాంత్, నీకు లొకేషన్ పెడతాను, అర్జెంట్కి ఇక్కడికి వచ్చేసి. వస్తున్నా, అక్కడే ఉండు.
అన్నా మనం చేసేవన్నీ ఫోన్లో రికార్డ్ చేసిందన్నా ఇది. ముక్కలు ముక్కలుగా నరకండి రా దీన్ని. వదలండి వదలండి. వాటి సంగతి చూడండి రా ముందు. ఎసేండ్రా. ప్రశాంత్ నువ్వు ఓకే కదా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. ఫోన్ తీసుకో. హలో హలో ఎస్ఐ గారు, నేను కావ్యని మాట్లాడుతున్నాను. మీకు లొకేషన్ పంపిస్తాను, అర్జెంట్గా ఇక్కడ రండి. ఓకే, పోలీసులు వచ్చేస్తున్నారు. ప్రశాంత్ ప్రశాంత్ అసలేమైంది? ఫిల్లర్ గుర్తు కూడా లేనా? ప్రశాంత్ కాల్ లేదు, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా కాల్ చేయట్లేదు. ఫైనల్గా అమ్మ నాన్న కూడా నన్ను మర్చిపోయారా? ఈ బుజ్జి కూడా కాల్ చేయట్లేదు. సరే, రేపు చెప్తే వెళ్ళిపోయి. ఏం చేస్తున్నావో ఏంటి అని కాల్ చేశాను. ఈ టైంలో ఏం చేస్తుంటాను? పడుకున్నాను.
నిద్ర రావట్లేదు, బయటికి రావా? లేదు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నా. హే ప్లీజ్. ఎక్కడున్నావు? మీ ఇంటి టెర్రస్ మీద. హే ప్లీజ్. సరే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కావ్య. అన్నా చెప్పన్నా. ఏరా ప్రశాంత్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, బలిసిందా? ఇంకా ఎన్ని రోజులు చేస్తారా డబ్బులు ఇవ్వడానికి? అన్న అలా ఏం లేదన్నా, కొంచెం బిజీగా ఉన్నా, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఏంట్రా బిజీ? తెలుసు కదా నా గురించి, తినడానికి చేతులు తినడానికి కాళ్ళు రెండూ లేకుండా చేస్తాను అప్పడక్క. 5 రోజులు టైం ఇస్తున్నా, మర్యాద నా డబ్బులు నాకు ఇవ్వు. అర్థమవుతుందా? అన్న అర్థం చేసుకోవడానికి ట్రై చేయన్నా, ఒక్క 15 days టైం, నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తా. 15 days ఏంట్రా? అన్నా ప్లీజ్ అన్నా. ప్లీజ్ లేదు, ఏం లేదురా, నా డబ్బులు నాకు కావాలంతే. 5 రోజులు నీకు టైం ఇచ్చాను కదా, నాకు 5 రోజుల్లో నా డబ్బు నాకు ఇస్తే ఓకే, లేకపోతే వస్తావు నా కొడక. అప్పులలో టార్చర్ ఎక్కువైపోయింది, లవ్ స్టోరీ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చింది. హాయ్ ప్రశాంత్, ఒక్కసారి కలవాలని ఉంది. కాఫీ షాప్లో మీట్ అవుదామా? మీట్ అవుదాం, 11కి కాఫీ షాప్లో మీట్ అవుదాం. సరే, నువ్వు వచ్చేసి. కూర్చో. ఏమైంది సార్, అంత డల్గా ఉన్నారు? నథింగ్, అలా ఏం లేదే. అలా ఏం లేదనడంలోనే ఏదో ఉంది. నాకు కూడా చెప్పకూడని విషయమా? అదేం లేదు, చెప్పొచ్చు కదా. నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను, సీరియస్గా సమాధానం చెప్తావా? ఏం జరిగినా సరే నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? అసలు ఏమైంది ప్రశాంత్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్లో దాదాపు ఒంటరిగానే బతికాను, మళ్ళీ అలా ఒంటరి వాడిని అయిపోతానేమో అని భయంగా ఉంది. హే, ఒక్కసారి కళ్ళలోకి చూడు. ఏం జరిగినా నీ చేయి మాత్రం విడిచిపెట్టను, లైఫ్ మొత్తం నీ తోడే ఉంటాను. ఈ క్షణం నుండి నీ పేరెంట్స్ నా పేరెంట్స్, నువ్వు నా సర్వస్వం. మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం, ప్రామిస్. మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఇంకా అలానే ఉన్నావంటరా బాబు, ఎక్స్ప్రెషన్ మార్చు. ఈ వ్యాలంటైన్స్ డేకి నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ అంటేనే
చెప్పరు అని అర్థం. నా వల్ల కాదు సర్ప్రైజ్ని మెయింటైన్ చేయడం. చెప్పు ప్లీజ్. ప్రపంచానికి దూరంగా వెళ్ళి అక్కడి నుండి చూస్తే మన ఇద్దరం మాత్రమే ఉండే చోటుకు తీసుకెళ్తాను. అలాంటి ప్లేస్ ఎక్కడబ్బా? ఇంకెక్కడ? గోవానే. ఏమైంది ఆలోచిస్తున్నావు? అది గోవా అంటున్నావు కదా. నా మీద నమ్మకం లేదా? చచ్చా, అలాంటిదేం లేదు. అలా ముఖం మార్చుకోకరా బాబు. సరే వెళ్దాం. సరే పద. చలి సుమమై విరిసావే ఎన్నెన్నో వర్ణాలు చలియా తొలి ప్రేమై వచ్చావే ముని వేళ్ళతో గిచ్చావే వెన్నెలలో నాట్యాలే సాఖియా ఉందా ప్రేమ ఒలికి పోయేంత ఉందా ప్రేమ తనివి తీరేంత ఉంది ప్రేమ ఒలికి పోయేంత ఉంది ప్రేమ తనివి తీరేంత గత జన్మల రుణమేదో తరిమిందే జతకమ్మని తహతహగా పిలిచిందే తొలి అడుగులు పడుతుంటే నీతోనే ఏడడుగులు వేయాలని నాసే మనసంతా విరహంతో ఈ లోకం మాయమైందే చేరాక నువ్వు కౌగిట్లో స్వర్గాలే నా చెంతే ఉందా ప్రేమ ఒలికి పోయేంత ఉందా ప్రేమ నింగి దాటేంత ఉంది ప్రేమ ప్రాణం మెచ్చేంత ఉంది ప్రేమ స్వర్గం హాయ్ అమ్మా. హాయ్ నాన్న, మీరు రిటర్న్ అవుతున్నాం. అవునా, ట్రిప్ ఎలా గడిచిందమ్మా? సూపర్ నాన్న. నీతో పాటు ప్రశాంత్ను కూడా తీసుకురా. ఆ, సరే నాన్న. సరేమ్మా. ఏమంటున్నారు మీ డాడీ? నిన్ను కూడా ఇంటికి తీసుకురమ్మంటున్నారు. రియలీ? మేబీ ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికేమో. జర్నీ ఎలా సాగిందమ్మా? సూపర్ నాన్న. మీకు గుడ్ న్యూస్. నేను నిన్ననే పంతులు గారిని కలిశాను. ఈ నెల 21న ముహూర్తం చాలా బాగుందట.
ఈ ముహూర్తం దాటితే నెక్స్ట్ 6 months వరకు ముహూర్తాలే లేవంట. ఈ నెల 21న మీ పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏం తల్లి ఏమంటావురా? మీ ఇష్టం నాన్న. నువ్వేమంటావు బాబు? నాకేం ప్రాబ్లం లేదు అంకుల్, అంతా మీ ఇష్టం. అయితే రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెడదాం. సరే అయితే ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ చేద్దాం. సరే తల్లి, నీ ఇష్టం. ఎలా ఉంది ప్రశాంత్? ఇట్స్ ఓకే కావ్య. ఈ శారీ వచ్చేసి 20,000 మేడం. రేట్ బాగుంటుంది. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి మేడం. ఇది ఎలా ఉంది బాబు? మీ ఇష్టం అండి, ఇది కూడా బాగుంది. ఇప్పుడు వస్తాను అంకుల్. ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ సారీ చూపించండి. ఓకే మేడం. ఇది చూడమ్మా, బాగుందమ్మా. ఇది దీంట్లో వేరే కలర్ ఇది ఉంది. ఇంకా వెరైటీస్ కావాలంటే పైన ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో, చూడండి మేడం. వెళ్దామా? థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ శారీస్ కదా. పట్టు సారీ చూపించండి. ఇది బాగుంది కదా. బాగుంది. అది 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 చూపించరా? ఏమండి ఈ సారీ చూడండి. ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఈ శారీ చాలా బాగుంది. బాగుంది కదా నాన్న? చూడ చక్కని జంట కదండి. ఎంత బాగున్నారో. నువ్వు బాధపడుతూ అమ్మాయిని బాధ పెడుతున్నావు. ఇక్కడే ఉంటే వాడు జ్ఞాపకం వస్తాడు. కొద్ది రోజులు ఊరు వెళ్ళండి. రేపే వెళ్తాం. కావ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు సార్. ఎప్పుడు వస్తారా? ఏమైనా ఐడియా ఉందా? ఏమో సార్, అంత ఐడియా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో. రే బుజ్జి, కావ్య ఎక్కడికి వెళ్ళిందిరా? అన్నా లేదన్నా. ఇంట్లో కూడా లేదురా. సరే అన్నా, నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. ఓకే అన్నా. సరే. ఎక్కడున్నావు?
ఏమైందమ్మా? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదురా. ఫోన్ చేయపోయావా? చేసా, ఇంటికి కూడా వెళ్ళా, లేరక్కడ. అదే ఇంకోసారి ట్రై చేయొచ్చుగా మామా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏమైందిరా? రింగ్ అయింది కానీ కట్ చేసింది. కావ్య, కావ్య, అసలు ఏమైపోయావు నువ్వు? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అట్లీస్ట్ పలానా చోటు ఉన్నా అన్న ఇన్ఫర్మేషన్ లేదు. నీతోనే మాట్లాడుతున్నా కావ్య, అసలు ఏమైంది? Oh God. నేను ఇంతలా అరుస్తున్నా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావు? చెప్పేం మాట్లాడమంటావు? ఏం మాట్లాడుతున్నావు కావ్య? నేనేం చేశాను? ఏం చేశావు నీకు తెలీదా? నువ్వేం చేశావు నీకు తెలీదా? చెప్తా విను. రీసెంట్గానే నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాం. వాడేమో లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడేమో క్లయింట్కి ఇన్ టైంలో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాను. వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారంగా కాంపెన్సేషన్ అడుగుతున్నారు, లేదా కోర్ట్ని అప్రోచ్ అవుతా అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్. రిలాక్స్ ప్రశాంత్, దీని గురించి నువ్వు అంతలా ఆలోచించకు, మనమే డీల్ చేద్దాం. ముందు నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి. ఈ విషయం అమ్మాయి దాకా వెళ్ళనివ్వకు. సరే కూల్. ఇప్పుడు కాంపన్సేషన్ కింద ఎంత మనీ పే చేయాల్సి ఉంటుంది? వాళ్ళు కోర్టు వరకు వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఒక 20 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది. అంకుల్, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నువ్వేం పరాయివాడువా? యు ఆర్ మై ఫ్యామిలీ. నీకు ఏ హెల్ప్ కావాలన్నా అడుగు. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఇంకొక 15 lakhs పే చేస్తే సెటిల్మెంట్ అయిపోతుంది అంకుల్. ఫైనల్ అమౌంట్ కూడా ఈ వీక్లోనే సెటిల్ చేద్దాం. డోంట్ వరీ బాబు. హలో సునీల్, ప్రశాంత్ పేరు మీద మన ఆఫీస్లో ఎవరన్నా టీం లీడర్ ఉన్నారా? ఓకే ఓకే, మంచిది. సరే, ప్రశాంత్ పేరు మీద టీం లీడర్ కాదు కదా, కనీసం మా ఆఫీస్లో ఎంప్లాయీ కూడా ఎవరు లేరు. అన్న ఇచ్చేస్తానన్న. డబ్బులు ఇవ్వమంటే తప్పించుకుని తిరుగుతున్నావు అంట. బలిసిందా? దండం పెడతాను. ప్రశాంత్ ఇక్కడ డియర్ కావ్య, నీకు తెలియజేయనిది ఏమనగా నీకు ఒక విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు నిజం తెలుసుకొని నువ్వు బాధపడకూడదని నా యొక్క మనవి. ప్రశాంత్ అనే వ్యక్తి నీకు సరైన వాడు కాడు. అతను ఒక 420
జూతగాడు, తిరుగుబోతు, చివరికి నన్ను కూడా ₹1,00,00,000 వరకు మోసం చేశాడు. దయచేసి అతన్ని మాత్రం పెళ్లి చేసుకోకూడదని నా కోరిక. మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. ఇట్లు ప్రేమతో మీ నాన్న. నాకు తెలియకుండా మనకి ఎంత చేసావో చూడు. ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? గెట్ లాస్ట్. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో కావ్య. మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు. దానికి ప్రత్యక్షంగా కారణం నువ్వు కాకపోయినా పరోక్షంగా కారణం నువ్వే. నీలాంటి పశువుని ప్రేమించాను చెప్పలేక తనలో తను మదన పడుతూ చనిపోయారు. ప్లీజ్ నా మాట విను కావ్య. నో, నెవర్. ఐఎమ్ డన్ విత్ యూ. ఇంకా లైఫ్లో నీ మొహం నాకు చూపించకు. ఛీ. అక్క హలో చెప్పరా. ప్రోగ్రామ్ మొత్తం రెడీ అక్క, నీదే లేటు. నా మూడేం బాలేదురా, నేను రావట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే సరే. మా 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 ఏమైంది మా? లేమ్మా, లేమ్మా. ఇప్పుడు ఓకే కదా? ఓకే మా. ఏమైందమ్మా అసలు నీకు? 1 month బ్యాక్ ఉన్న మీ డాడీ ఈరోజు లేరు. నాకు ఏదైనా జరిగితే నువ్వేమైపోతావో అన్న దిగులంతా నీ గురించేనమ్మా. ఇదిగో బాబు, డబ్బులు తీసుకో. ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. చిన్నప్పుడు చూసా పాపను. పాప బాగుందా? బాగుంది. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నా. అవునా? మరి పెళ్లి సంబంధాలు వచ్చాయా? చూస్తున్నాం, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు. అవునా? Parnaya.com చూడకపోయావా? ఆ .com ఈ .com కాకుండా తెలిసిన వాళ్ళ సంబంధమే చూద్దాం అనుకుంటున్నా. అదేంటి అలా అంటావు? మా ఇద్దరు అమ్మాయిలకి ఆ .comలోనే చూసాం. చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. నాకెందుకో అది అంతగా మా పాపకి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే చూద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పు. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. కాకపోతే మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు. అవునా? వాడు వచ్చిన తర్వాత ఇద్దరు ఒపీనియన్ తెలుసుకొని మ్యారేజ్ చేద్దాం. సరేనా? సరే, ఉంటా. కార్తీక్ అమెరికా నుంచి వచ్చాడే. ఈవినింగ్ పార్టీ ఉంది. నువ్వు కావ్య తప్పకుండా రావాలి. సరేనా? అవునా? తప్పకుండా వస్తాను. మర్చిపోవద్దు మరి. ఉంటా. సరే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయిపోతుంటే. టైం అయిపోతుందా? దేనికి? చెప్పానుగా మనం ఈవినింగ్ బయటికి వెళ్ళాలని. అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? మనకు బాగా కావాల్సిన వాళ్ళు, ఒక చిన్న పార్టీ. మనం తప్పకుండా వెళ్ళాలి. ఈ టైంలో పార్టీ ఏంటమ్మా? అది కాదురా, బాగా కావాల్సిన వాళ్ళు, అందుకని. నాకు మూడ్ లేదమ్మా ఇప్పుడు. ఇద్దరం వెళ్ళాలని చెప్పాను కదా. మనకు బాగా కావాల్సిన వాళ్ళు. నా మాట విను ఈ ఒక్కసారికి. ప్లీజ్ 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 నా మాట విను. మా అమ్మవు కదా? సరే. హాయ్ అండి. నమస్కారం. హాయ్.
ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ పిలవగానే వచ్చినందుకు. అందరూ నా సక్సెస్ని విని కంగ్రాచులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సక్సెస్కి మేజర్ పోర్షన్ మా అమ్మది. టుడే వేర్ ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ హర్ ఓన్లీ. ఈ పార్టీకి పిలవడానికి కారణం కేవలం నేను అబ్రాడ్ నుండి వచ్చాననే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. వన్ ఫైన్ డే అమ్మ నాకు ఒక ఫోటో పంపింది. ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకెవ్వరిని చూడాల్సిన అవసరం లేదనిపించింది. తనెవరో కాదు, కావ్య. ఇంతమందిలో అనౌన్స్ చేసేసరికి తను నర్వస్గా ఫీల్ అయింది, అందుకే అలా వెళ్ళిపోయింది. నేను మాట్లాడతాను, ఓకేనా? సారీ. అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అందరి ముందు అలా వచ్చేయచ్చా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పార్టీ అని చెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావా? ఇలా చేయడానికి తప్పనిపించట్లేదమ్మా. తప్పు దేనికే? ఒక తల్లిగా నా కూతురుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అది తప్ప? పార్టీకి కాదు, పెళ్లి చూపులు అంటే వస్తావా? రావు కదా. అసలు ఇప్పుడు నా పెళ్లి చూపుల టాపిక్ ఎందుకమ్మా? అసలు మన నుండి సిచ్యువేషన్ ఏంటి? ఈ పరిస్థితుల్లో చేయకూడదని నీకు తెలీదా? తెలుసు కాబట్టి ఇదంతా చేస్తున్నా. 1 మంత్ బ్యాక్ మనతో ఉన్న మీ నాన్నగారు ఈ రోజు లేరు. ఈ లోపు నాకేదైనా జరిగితే నీ గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఇలా ఎన్ని రోజులు ఉంటావు? జరిగిందన్నే తలుచుకుంటూ. కార్తిక్ చాలా మంచి అబ్బాయి, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. కార్తిక్ ఎలాంటి వాడిని ఇంపార్టెంట్ కాదమ్మా. నా లైఫ్లో ఏం జరిగిందో చెప్పకుండా తన లైఫ్లోకి వెళ్తే తనని మోసం చేసినట్లే కదా. నీ కథను చెప్పి నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావా? మన లైఫ్లో ఎన్నో పీడకలలు జరుగుతూ ఉంటాయి. అది మంచి అయినా చెడైనా అక్కడే ఆగిపోకూడదు. నా మాట విని తల్లి, ఓకే చెప్పు. నా వల్ల కదమ్మా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నా మీదొట్టు. సరే, మీ ఇష్టం. ఇష్టమా లేదా అని తెలుసుకోకుండా అలా అందరి ముందు అనౌన్స్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. నో, అలాంటిదేం లేదు. కొంచెం నర్వస్గా అనిపించింది అంతే. ఐ నో, ఐఎమ్ రియల్లీ సారీ. ఆర్ యూ రెడీ టు మ్యారీ మీ? ఎస్. నాదొక చిన్న విష్. మన మ్యారేజ్ సింపుల్గా టెంపుల్లో చేసుకుందాం. యాజ్ యువర్ విష్. నీ ఇష్టం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతాం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతాం. ఏమైంది అలా ఉన్నావు? ఎందుకో తెలీదు. ఇప్పుడు నేను దీనికి రెడీగా లేను. మన ఇద్దరం కొద్ది రోజులు దూరంగా ఉందాం. ఇది చెప్పడానికి ఎంతలా మొహమాట పడుతున్నావు? నువ్వు ఏ రోజైతే సరే అంటావో ఆ రోజే మన లైఫ్ స్టార్ట్ చేద్దాం. నువ్వేమీ ఆలోచించకుండా హ్యాపీగా పడుకో.
ఏమ్మా ఎలా రండి, ఉన్నావు? కూర్చోండి. బాగున్నావా? ఉండండి అంకుల్, కాఫీ తీసుకొస్తాను. కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ కాపురం? ఇక్కడంతా బాగానే ఉందా? అంత బాగానే ఉంది. నీ మ్యారేజ్ రోజే నేను 3 సర్జరీస్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. నీ పెళ్ళికి అటెండ్ అవుతాం అనుకుంటే కుదరలేదురా. పర్లేదు అంకుల్, అంత హ్యాపీగానే జరిగింది. ఏడి మీ హస్బెండ్ ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు, ఇంకో 1 ఈ అవర్లో టైంలో మీ వచ్చేస్తారు. నాన్న ఉంటే ఎంత సంతోషించేవాడో. ఎప్పుడు వాడికి నీ గురించే ధ్యాసంతా. అమ్మాయికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి, ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. అసలు సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఏమంటున్నారు అంకుల్? నాన్న డ్రింక్ చేయడమా? నెవర్. ఆయన డ్రింక్ మానేసి చాలా రోజులైంది. అందులోనూ నా మీద ప్రామిస్ చేసి డ్రింక్ మానేశారు. లేదురా, మీ నాన్న బాడీ పోస్ట్ మార్టం చేసింది నా కొల్లికి విశ్వనాథమే. ఆ రోజు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నో, నెవర్. అలా జరిగే ఛాన్సే లేదు. చాలా రోజులు అయింది కదా, మేబీ నేనేమైనా కన్ఫ్యూజ్ అయి ఉంటాను. బట్ నాకు బాగా గుర్తుంది, క్లియర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అని అనుకుంటా. నేను ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో అక్కడ ఉంటాను. సరేనమ్మా, నేను స్టార్ట్ అవుతాను. భోంచేసేలండి. పర్లేదమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. చెప్పమ్మా కావ్య. ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నాన్న యాక్సిడెంట్ జరిగిన రోజున ఏ టైంకి ఆఫీస్కి వచ్చారు? ఆ రోజు 9:30 AM కల్లా ఆఫీస్కి వచ్చారు. ఆ రోజు వర్క్ తొందరగా ఫినిష్ చేసుకుని వికారాబాద్లో ఏదో యాక్సిడెంట్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఏ టైంకి అక్కడి నుంచి వెళ్ళారో చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ 1:30 కల్లా వెళ్ళిపోయారమ్మా. సరే, ఉంటానమ్మా. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. చెప్పమ్మా కావ్య. నాన్న డెత్ జరిగిన రోజున ఆఫీస్కి ఏ టైంకి వచ్చారు? 3:30కి ఆఫీస్కి వచ్చారమ్మా. ఆ రోజు ఆఫీస్లో ఏం జరిగింది? ఆ రోజు మొత్తం ఫుల్గా ఆర్టీ వర్కే జరిగిందమ్మా. నేను బయలుదేరే సమయానికి ప్రసాద్ గారు వచ్చి నాన్నతో జాయిన్ అయ్యారు. సరే. చెప్పమ్మా కావ్య. నాన్నగారు చనిపోయిన రోజున తన ఆడిటింగ్ ఫినిష్ చేసి స్టార్ట్ అయ్యే వరకు మీరు ఉన్నారా? అవును, ఇద్దరు ఆఫీస్ నుండే స్టార్ట్ అయ్యాం. టైం ఎంతైంది? అసలు ఏమైందమ్మా? చెప్పండి అంకుల్. ఏ టైంకి స్టార్ట్ అయ్యారు? మేబీ 10:30. నాన్న ఆ రోజు ఆడిటింగ్ ఫినిష్ అయ్యాక ఏమైనా డ్రింక్ చేశారా? నో, అలాంటిదే లేదమ్మా. ఇద్దరం డిన్నర్ చేసి ఒకేసారి స్టార్ట్ అయ్యాం. ఇట్స్ ఓకే. సరే అమ్మా. చెప్పు కావ్య. నాకు కొంచెం ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి? మే 11th నాన్న చనిపోయిన రోజు. ఆ రోజు నైట్ 10:30కి వికారాబాద్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఓకే. బయలుదేరిన దగ్గర నుండి నాన్నకి యాక్సిడెంట్ జరిగిన ఏరియా వరకు మొత్తం తన జర్నీ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇట్స్ ఓకే కావ్య, గివ్ మీ 5 minutes. మే 11th డేటా మొత్తం స్టోర్ చేశాను. నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? నాన్న 10:30కి ఆఫీస్ నుండి స్టార్ట్ అయి ఉంటే ఎగ్జాక్ట్గా 15 minutesలో ఫస్ట్ సిగ్నల్ క్రాస్ చేస్తారు. దాన్ని ఒకసారి వెరిఫై చేయి. యా, 10:46కి ఫస్ట్ సిగ్నల్ క్రాస్ అయ్యారు. డీటెయిల్స్ అని నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను. పూజ, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆ టోల్ గేట్కి నాన్న యాక్సిడెంట్ జరిగిన ఏరియాకి డిస్టెన్స్ 25 kilometers. అయితే
నాన్న టోల్ గేట్ క్రాస్ చేసిన టైం 12, బట్ యాక్సిడెంట్ 2:10 AM. ఎంత స్లోగా డ్రైవ్ చేసినా హైవే మీద 25 కిలోమీటర్స్ వెళ్ళడానికి 2 hours 10 minutes అయితే పట్టదు. దెర్ మస్ట్ బి సంథింగ్ హ్యాపెన్. 12 to 2 AM. ఎస్, యు ఆర్ కరెక్ట్. దేర్ మస్ట్ బి సంథింగ్ బిట్వీన్ 12 to 2. నీకు ఏ హెల్ప్ కావాలన్నా అడుగు. డేటా మొత్తం పెన్ డ్రైవ్లో కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తాను. ఓకే. May 11th ఇక్కడ దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగింది. మీకు ఏమైనా తెలుసు? ఏమో తెలియదండి. ఓకే, థ్యాంక్ యూ. May 11th ఇక్కడ దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగింది. మీకు ఏమైనా తెలుసా? నేనేం చూడలేదండి. ఓకే, థ్యాంక్ యూ. ఉషా, థ్యాంక్ యూ సో మచ్ ఉషా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నాన్న వెనకాల ఎరచెడుతను ఫాలో అవుతున్నాడంటే ఇతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుందా? మేబీ ఇతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుందేమో. హలో పూజ, నేను ఒక నెంబర్ చెప్తాను, అది చేసుకోండి. సరే. 3, 4, 5. ఒకసారి కనుక్కోవా? ఓకే, చెక్ చేస్తాను. సరే, మీరు ఒకసారి కలిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ సలీం అనే పర్సన్ కళ్యాణ దగ్గర డ్రైవర్ కింద పనిచేసేవారంట. అతని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అతని పాత అడ్రస్కి వెళ్తే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. వాడు ప్రస్తుతానికి ఇక్కడ లేడు. బయలుదేరు, బయలుదేరు. ఏయ్, నువ్వు ఆగు. ఏం కావాలమ్మా? సలీం, వాడితో నీకేం పని? మా ఫాదర్ డెత్ విషయంలో కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. మీ నాన్నకి వానికి ఏం సంబంధం? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన టైంలో తను కూడా అదే రోడ్లో ఉన్నాడు. తనకేమైనా యాక్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసా అని. వాడిక్కడ ఉండడం లేదు, బెంగళూరులో ఉంటున్నాడు. ఫ్యామిలీ మొత్తం తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఎక్కడ ఉంటుండో ఎవరికి తెలియదు. వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఇక నువ్వు బయలుదేరొచ్చు. ఏంటి ఇది ఇక్కడికి వచ్చింది? కొంపదీసి నిజం తెలిసిందా?
హలో సార్. హలో. చెప్పురా, మీ గ్యాంగ్లో ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పురా, చెప్పు చెప్పు, ఇంకెవరు ఉన్నారా మీ గ్యాంగ్లో? చెప్పు, చెప్తావా లేదా? ఏయ్, చెప్తావా లేదా? ఎవరెవరు ఉన్నారా మీ గ్యాంగ్లో? చెప్పాడా సార్? ఇంకా ఏం చెప్పలేదు. చెప్పరా, మా నాన్న ఏం చేశారు? చెప్పు. ఇలా కాదు. రేయ్, చెప్పు. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. రేయ్, చెప్తావా లేదా? ఊసలు లెక్క పెడతావు నాకు కొడక. ఎవరెవరు మీ గ్యాంగ్లో? చెప్పు. చెప్పరా. రేయ్ రేయ్, చెప్పరా, చెప్పు. చెప్పరా. చెప్పరా, చెప్తావా లేదా? చెప్పకపోతే నా చేతిలో చస్తావు నాకు కొడక. చెప్పు. చెప్పరా. బేబీ, ఏంటి బేబీ, లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టున్నావుగా. ఏదైనా మీ ఆడవాళ్ళకి చెందిందే. ఒక నంటి పెట్టుకుని ఉండాలన్నా వదిలించుకోవాలన్నా. నేను నచ్చానని నాతో తిరిగావు, నాకంటే బెటర్ పర్సన్ దొరకగానే మన పెళ్లి చేసుకున్నావు. అంతే కదా? సూపరే నువ్వు. చెప్పు, ఏం కావాలి నీకు? ఏదో చెప్పడానికి రాలా, నీకు సినిమా చూపిద్దామని వచ్చాను. ప్రశాంత్, ఇంకలా ఉన్నావు? ఓ, ఈ వీడియో తీసుకెళ్ళి మొగుడు చూపిస్తానా? నేనేమనుకున్నాను నా గురించి? నువ్వెవన్నో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏం పీక్కుండా మూల కూర్చుంటావు అనుకుంటున్నావా? ప్లీజ్ ప్రశాంత్, నా మాట విను. అలా ఇప్పటికీ చేయకు. ఈ క్షణం నుండి నీకు నా రకం అంటే ఏంటో చూపిస్తాను. అన్నకు చూపెట్రా. అన్న సీదాబో. ఏం కావాలి? ప్రశాంత్ అన్న. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? ప్రశాంత్ అన్న ఎక్స్ లవర్. ఏం కావాలి నీకు? పాగలుగా లెక్కున్నారా బాయ్.
తన లైఫ్లో ఇంత జరిగినా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంత చీట్ చేస్తుంది అనుకోలేదు. లంచ్ రెడీ. మీకు ఇష్టమైన మటన్ కర్రీ ప్రాన్స్ ఫ్రై చేశాను. కమ్. ఇప్పుడు ఆకలిగా ఏం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. అదేంటి కార్తీక్, లంచ్ టైం అయిపోయిందిగా, చేసి వెళ్ళొచ్చు కదా. నాకు ఆకలిగా లేదని చెప్తే అర్థమవుదా నీకు? కార్తీక్ కార్తీక్ కావ్య, 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 డోర్ దియవే. కావ్య, కావ్య, ఎంతసేపే డోర్ తీయడానికి? కావ్య, కావ్య, డోర్ తీయడానికి కూడా ఇంతసేపా? ఏంటండి ఎప్పుడు ఏంటే దీనికి కూడా నీ పర్మిషన్ తీసుకొని చేయాలా? నువ్వు మాత్రం అన్ని నా పర్మిషన్ తీసుకొని చేస్తున్నావా? అయ్యో కాదండి, ఎప్పుడు లేనిదిలా. అలా కదండి, ఎప్పుడు లేనిది ఏంటిలా అని. ఊహించని నిజాలు తెలిసినప్పుడు మనిషి ఇలానే ఉంటాడు. అయ్యో కార్తీక్. కావ్య, కావ్య, ఏం నాటకాలే. నాకు తెలియకూడదని పాస్వర్డ్ సీక్రెట్గా పెట్టుకుంది. మేబీ ఆ ప్రశాంత్ గాడేమో. ఏమండి ఏమండి ఏమండి, నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఓకే. చేసింది మీరేనా? నేనే. ఆ రోజు డాబాలో నైట్ డ్యూటీలో ఉంది చిన్న. ఆ రోజు మే 11 హైవే యాక్సిడెంట్ జరిగింది. ఇతన్ని చూసావా? చూసానక్క. చూసావా? అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ రోజు నేను బషీర్ భాయ్ హోటల్లో టిఫిన్ చేసి పోతుంటే అప్పుడు దారిలో కారు అయిపోయింది. అప్పుడు ఆ కారును చూసి మీ నాన్నగారు ఎవరిని నిలబడుతుంటే కారు ఆగి అందులోంచి నలుగురు వచ్చి ఆ కారు రిపేర్ చేసి పోయారు. అంటే మీ నాన్నగారితో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నువ్వు వాళ్ళని చూస్తే గుర్తుపెట్టగలవా? గుర్తుపడతాక్క. సరే అయితే నువ్వు నాతో వస్తావా? వస్తానక్క. అసలు ఏం కావాలి? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? చెప్పు తెగుద్ది ఇలాంటి మాటలు మాట్లాడితే. ఇటు బెదిరిస్తున్నావా? నీ చేత నేను చేసుకో.
ఫోన్ కట్ చేస్తున్నాడు. ఎత్తు కార్తీక్. షట్. క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఏంటమ్మా కావ్య, ఈ టైంలో ఎక్కడున్నావు? అంకుల్, థ్యాంక్ గాడ్ టైంకి వచ్చారు అంకుల్. ఏమైందమ్మా? యాక్చువల్ నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. చాలాసేపు నుంచి క్యాబ్ కూడా ట్రై చేస్తున్నాను. రామ్మా, నేను డ్రాప్ చేస్తాను. ఓకే అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే అమ్మా. సరే బయలుదేరా. మీ ఫోన్ ఎక్కడండి? ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయరేంటి? నేను కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను, అందుకే చూసుకోలేదు. అయినా ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? అదొకటి అడగండి, అది చాలా పెద్ద కథ. మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానా, దారిలో పెట్రోల్ అయిపోయింది. ఎన్నిసార్లు ట్రై చేసిన ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. మా డాక్టర్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన లిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటా. ఇట్స్ ఓకే కావ్య. ఇప్పటి వరకు ఆ ప్రశాంత్ గారితో ఉండి ఎంత ఈజీగా అబద్ధం చెప్తుంది. పెళ్ళైనా ఇంకా వాడే మనసులో ఉండబట్టే నన్ను దగ్గరికి రానియలేకపోయింది. ఎందుకు నన్ను ఇంతలా మోసం చేస్తుంది? ఎన్నో కలలతో ఆశలతో దీన్ని పెళ్లి చేసుకున్నా కానీ ఇంతలా మోసం చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. దీనికి చెక్ పెట్టాల్సిన టైం వచ్చింది. కల్లుబాయ్, నాకు పని చేసి పెట్టాలి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపాలి. ఎవరు వాళ్ళు? నా వైఫ్. ఈ వైపుని చంపడం ఏంద్రా పిచ్చినా కొడగా? అది నీకు అనవసరం. నీకు కావాల్సింది డబ్బు, చెప్పింది చెయ్యి. తీసుకో, పని త్వరగా పూర్తి చేయి కల్లుబాయ్. అంతా కరెక్ట్గా ఉన్నాయి కదా? పని ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? 1 వీక్ టైం చేసి పెడతా. పని తొందరగా పూర్తి చేయి. డన్. మళ్ళీ కలుద్దాం. She's the cheater. ఈ డీల్ ఓకే అయింది, చేసి పెట్టు. నీకు డబ్బులు అవసరమే కదా? సింతకాయలమ్మే సింతామణి చిన్న చిన్న డ్రెస్సులేసుకొని సింధులేయడానికొచ్చింది రో. వీడు సూతే ఆగడు, దాని సోకు గంపెడు,
మీరైనా కాస్త చెప్పండి ఆపమని దీని ఊపుడు. నాది పరుపు కోరుతుందిరా, సాయం కోరి బయటకొస్తే శంకర్గాడు గిల్లరా. సొమ్ములన్నీ దాచుకొని సోముగాడి ఇంటికెళ్తే చెయ్యి వేసి నన్ను చేరదీస్తానన్నాడే. నన్ను చుట్టుకున్నాడే, అయ్యో పట్టుకున్నాడే. నేను సిక్కుకున్నానే, వాడికి మొక్కుకున్నానే. అబ్బా బయట కొంగు జారి జారి హద్దు మీరుతుందిరా. పరువు కోసం బయట మార్చి జీను ప్యాంట్ వేస్తిరా. టులెట్ బోర్డు చూసి నేను నంబర్ డైల్ చేస్తిరా. హలో సారు రూము ఖాళీ ఉందా అడిగానురా. ఖాళీగుందన్నాడే, ఖాళీగా ఉన్నా అన్నాడే. నన్ను కావాలన్నాడే. అబ్బా వద్దనుకున్నానే, రూము వద్దనుకున్నానే. నాది కన్న పిల్ల సొగసు మగ స్మెల్ చూడలేదు. అమ్మ జాడు పిల్లను, ఊర్లో ఒక్క పిల్లను. అయ్యో అయ్యో అయ్యయ్యో, సుట్టమూలే వస్తారు చూసి వెళ్ళిపోతారు. పన్ను పైనకొస్తారు పట్టనట్టు ఉంటారు. నా తోడు ఉండమంటారు, తోటకు రమ్మంటారు. కోడి కూసే వేళల్లో నన్ను పంపుతుంటారు. అబ్బా ముట్టుకుంటారే, నన్ను వదలనంటారే. చుట్టాలొస్తూ ఉంటారే, వదిలి ఉండనంటారే. నేను ఆంజలినా జోలే, ర్యాంప్ వాక్ పోరునే. రాయల్ స్టైల్ నాదే, యూ పీపుల్ ఫాలోయింగ్ మీ. ఇది మాత్రం సూపర్ హై. గాల్లో తేలుతుండాలే, అబ్బో మైకం కమాలే. నన్ను పట్టుకోవాలే, అబ్బా తట్టుకోవాలే. నన్ను పట్టుకోవాలే, అబ్బా తట్టుకోవాలే. ఏమైంది? చిన్న గాయమేలేండి, తొందరగానే తగ్గిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎనీవే మీకు విషయం చెప్పాలి, మీ ఇంటికి వచ్చి కలుస్తాను. సరే డాక్టర్, జాగ్రత్త. అవసరం లేదు. థ్యాంక్ యూ. ఓకే, వస్తాను డాక్టర్. అలాగేనమ్మా. అవసరం లేదు, నేను చేసుకోగలను. ఏమైంది కార్తీక్? ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఊరికే విసిగిస్తావేటి? మా మా ఏమైందిరా? ఆకలిస్తుంది, భోజనం పెట్టుమా. పెట్టమ్మా. ఆకలిస్తుంది, భోజనం పెట్టుమా. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. అంతకన్నా ముందు నీకు విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి మొదలుపడుతున్నానమ్మా. ఏంటి అంకుల్? మీ నాన్నను చంపింది ఎవరో నాకు తెలుసు. ఎవరు? పోస్ట్ మార్టం రిపోర్టు మార్చమని నన్ను చాలా బెదిరించారు. ఎవరెలా చేసింది? కావాలంటే చూడు, చూపిస్తాను. వీడియో చూడు.
జ్యూస్. నాకు ఇప్పుడేం వద్దు. అదేంటి కార్తీక్, డాక్టర్ చెప్పారు కదా జ్యూస్ తా టాబ్లెట్లు వేసుకోమని. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అంత కాని పని నేనేం చేస్తాను? ఆ చెండాలను కూడా నా నోటితోనే చెప్పిస్తావా? నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ మొత్తం నాశనం అయింది. ఏంటి కార్తీక్, ఏంటి గొడవ, ఏమైందమ్మా? ఎస్, నీకు భార్యగా విలువనిచ్చి నేను నన్ను ఎత్తున పెట్టుకున్నాను. కనీసం నీ చిటికన విలువ గోరంత విలువ కూడా ఇవ్వలేదు నువ్వు నాకు. పెళ్ళయ్యాక కూడా సిగ్గు లేకుండా ఆ ప్రశాంత్ గారితో తిరుగుతూ వాడిని మనసులో ఉంచుకొని నాతో ఇలా ఉండడం సిగ్గులేదా నీకు? అవును, వాడిని ప్రేమించింది నిజమే, కానీ నా మనసులో చెప్పుడు తుడిచేస్తాను. ఆయన మిమ్మల్ని గౌరవించట్లేదు ఎలా అనుకున్నారండి? నా గతం మొత్తం తెలిసాక మీతో జీవితం ఆరంభించాలనుకున్నాను. నా గతం చెప్పి సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తాను. ఏ రోజైతే మీరు నా గతాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ రోజు మీతో లైఫ్ పంచుకోవాలనుకున్నాను. వీలైతే నన్ను క్షమించండి. నీ గతం గురించి తెలుసుకోకుండా నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ కావ్య, లవ్ యూ రా. హలో కల్లుబాయ్, నేను కార్తిక్ని మాట్లాడుతున్నాను. ఆ రోజు నా వైఫ్ని చంపవని మీకు డబ్బులు ఇచ్చాను కదా, అది నేను బ్యాగ్ తీసుకుంటున్నాను. దయచేసి నా వైఫ్ని చంపకండి ప్లీజ్ కల్లుబాయ్. ఇంట్లోకి వెళ్ళమా, నేను కావ్యం తీసుకొస్తాను. ఎవర్రా మీరు? వదలండి, వదలండి. ఎవరు? కావ్య, నీకు నిజం చెప్పనా? మీ నాన్న చంపేది నేను. అంకుల్ చెప్పండి అంకుల్. అరే ప్రశాంత్, మర్యాదగా నా కూతురు లైఫ్లో నుంచి నీ అంతటా నువ్వే వెళ్ళిపో. అది కాదు, ఒక్కసారి నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఏంట్రా అర్థం చేసుకున్నది? లేదంటే చెంచల్ కూడా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది, అర్థమవుతుందా? అంకుల్, నేను డబ్బుల కోసం చేసిన మాట నిజమే, కానీ కావ్య అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. నీలాంటి చీటర్ని ఊరికే వదలకూడదురా. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. ముసలోడికి చెక్ పెట్టాల్సిన టైం వచ్చింది. రాయ్ సలీం అన్నా, ఎట్టి పరిస్థితుల్లో ముసలోడు ఇక్కడ మిస్ అవ్వకూడదు. అలాగే అన్న. నెక్స్ట్ స్పాట్లో మన వాళ్ళు రెడీగా ఉన్నారు కదా? అంతా రెడీగా ఉన్నారన్న. ఎవరు మీరు?
మోహన్ రావు కూతుర్ని ఫోరా నాకు కూతుర్ని ఫోరా నాకు రే నిషాన్ బండెక్కరా. ఓకే అన్న. సలీం అన్నా సీదా పోయి చెట్టు గుద్దించేరా. సరే అన్న. పిల్ల నాదే, నీ ఆస్తి మొత్తం నాదే. అమ్మా అబ్బా ఎందుకు ఇలా చేసావు ప్రశాంత్? డబ్బు కోసమే. నేను సరిపోను నీకు? ఎన్ఆర్ఐ మొగుడు కావాలా? ఎంత ప్రేమించని తెలుసా నీకు? ఇప్పుడు నీ మొగుడిని కూడా చంపేస్తా. నీ బాబుని ఎలా చంపాను తెలుసా? ఇలాగే మెడకి తాడు చుట్టి ఊపిరాడకుండా చేశా. ముసలాడు ఎలా చచ్చాడు తెలుసా? గిల్లా గిల్లా కొట్టుకుని కార్తిక్ కావ్య. సారీ చెప్పాను కదరా.